హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2023లో రిలీజ్ అయిన సలార్ ఫుల్ మూవీ ఎక్స్ప్లెనేషన్ ని చూడబోతున్నాం. ఓపెన్ చేస్తే ఇద్దరు ప్రాణ స్నేహితుల్ని చూపిస్తారు, వరద అలాగే దేవ. ఒక రోజు వరద స్టెప్ బ్రదర్ అయిన రుద్ర వరద మొక్కుపోగుని తీసేసుకుంటాడు. అది ఇవ్వమని దేవ అడిగితే, అదిగో అక్కడ పైల్వాన్ కనిపిస్తున్నాడు కదా, తన్ని కింద పడిస్తే ఇస్తానని చెప్తాడు. అది విన్న దేవ ఏం ఆలోచించకుండా ఆ పైల్వాన్ దగ్గరికి వెళ్తాడు. ఆ పైల్వాన్ నువ్వు నన్నేం చేస్తావురని తనపై చేయి వేస్తాడు. దేవ ఆల్రెడీ ప్లాన్ చేసి ఒక కరెంట్ వైర్ ని కట్ చేసి ఉంటాడు. దాన్ని పట్టుకోగానే ఇద్దరికి షాక్ కొడుతుంది. దేవా స్పృహ కోల్పోతాడు. వెంటనే వరద వచ్చి గుండెపై కొట్టగానే కళ్ళు తెరిచి వాడు పడ్డాడా అని అడుగుతాడు. చూస్తే ఆ పైల్వాన్ కూడా కింద పడి ఉంటాడు. అది చూసిన రుద్ర భయపడి ఆ మొక్కు పోగుని తిరిగి ఇచ్చేస్తాడు. కట్ చేస్తే దేవాలకే వాళ్ళమ్మ పైన అటాక్ చేయడానికి కొందరు వస్తారు. అది తెలుసుకున్న వరద అక్కడికి వచ్చి వీళ్ళని వదిలేస్తే నా టెరిటరీని ఇస్తా అని తన కడియంని విసిరేస్తాడు. దాన్ని తీసుకొని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వరద దేవాలకి వాళ్ళమ్మతో మీరు ఇక్కడ ఉంటే చాలా ప్రమాదం, వెంటనే వెళ్ళిపోండి అని చెప్తాడు. దేవ వెళ్ళిపోయే ముందు వరద దగ్గరికి వచ్చి నువ్వు ఎప్పుడు పిలిస్తే నేను అప్పుడు వస్తా అని మాట ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సీన్ 2017 కి షిఫ్ట్ అవుతుంది. ఇతని పేరు కృష్ణకాంత్. అతను చాలా టెన్షన్ పడుతూ బిలాల్ అనే అతనికి కాల్ చేసి నా కూతురు నాకు తెలియకుండా ఇండియాకి వస్తుంది, ఎలాగైనా తన్ని కాపాడు, అతను నాకు మాట ఇచ్చాడు కదా అని కాల్ కట్ చేస్తాడు. వెంటనే బిలాల్ మన హీరో దేవాకి కాల్ చేసి మాట నిలబెట్టుకునే టైం వచ్చింది, తన్నే నీ దగ్గరికి తీసుకొస్తా అని చెప్తాడు. తన పేరు రాధారమ్మ. తన ఎవరి కోసమో చాలా ఎదురు చూస్తూ ఉంటుంది. తన దగ్గర పనిచేసే ఓబులమ్మకి కృష్ణకాంత్ కూతురు ఇండియాకి వస్తుందని తెలిసి ఆ అమ్మాయి ఎలాగైనా నాకు కావాలని తన మనుషులతో చెప్తుంది. కృష్ణకాంత్ కూతురి పేరు ఆద్య. వాళ్ళమ్మ చనిపోయింది. తన అస్థికల్ని ఇండియాలో కలపడానికి తను ఇండియాకి వస్తుంది. వాళ్ళమ్మకి ఇండియా అంటే చాలా ఇష్టం. తను ఫ్లైట్ దిగగానే బిలాల్ తన్ని ఎవరికి దొరకకుండా తీసుకెళ్తాడు. నువ్వు అనవసరంగా ఇండియాకి వచ్చావు, నిన్ను చంపడానికి చాలా మంది చూస్తున్నారు, నువ్వు సేఫ్ గా దేవ వాళ్ళమ్మ దగ్గర ఉండని తన్ని దేవ వాళ్ళమ్మ దగ్గరికి తీసుకెళ్తాడు. దేవ వాళ్ళమ్మ స్కూల్ నడుపుతూ ఉంటుంది. ఆద్య నేను ఒక ఇంగ్లీష్ టీచర్ అని పరిచయం చేసుకుంటుంది. దేవ వాళ్ళమ్మ సరే నువ్వు ఒక 3 రోజులు పిల్లలకి పాటలు చెప్పాక వాళ్ళకి నువ్వు నచ్చితే ఇక్కడే ఉండొచ్చని తనకి ఉండడానికి ఒక రూమ్ ఇస్తుంది. దేవ ఒక మెకానిక్, తన్నే ఎలాంటి గొడవల్లోకి వెళ్ళొద్దని అలాగే సాయంత్రం 6 లోపు ఇంట్లో ఉండాలని చాలా కండిషన్స్ పెడుతుంది. దేవ కూడా వాళ్ళమ్మ చెప్పిన మాట చెవిదాటడు. ఒక రోజు ఆద్య మార్కెట్ కి వెళ్ళినప్పుడు కొందరు తన్ని ఏడిపిస్తూ ఉంటారు. దేవ కూడా అక్కడే ఉంటాడు కానీ ఏం చేయలేకపోతాడు. టైం కి పోలీసులు రావడంతో వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఓబులమ్మ తన మనుషులతో $100 మిలియన్ కొకైన్ ని నేపాల్ కి ట్రాన్స్పోర్ట్ చేయమని చెప్తుంది. అలా 3 ట్రక్కులు బయలుదేరుతాయి. కానీ మధ్యలో పోలీసులు ఆ ట్రక్కుల్ని ఆపి లోపల ఏముందని ఓపెన్ చేస్తే ఆ బాక్స్ లపై సీల్ ని చూసి భయపడి ఈ ట్రక్కులు ఎక్కడ ఆగకూడదని వాళ్ళే పర్మిషన్స్ ఇస్తారు. ఇక్కడ పనికి వెళ్లిన దేవాకి లంచ్ బాక్స్ ఇవ్వడానికి ఎవరైనా ఉన్నారని చూస్తుండగా ఆద్య వచ్చి నేను తీసుకెళ్తానని వెళ్తుంది. ఓబులమ్మ మనుషులు ఆద్య ఫోటోని వాళ్ళ మనుషులందరికీ ఫార్వర్డ్ చేశాక తను ఎక్కడుందో వాళ్ళకి తెలిసిపోతుంది. ఆద్య దేవాకి లంచ్ బాక్స్ ఇచ్చాక రిటర్న్ అవుతుంటే వాళ్ళు వచ్చి ఆద్యాని పట్టుకొని తీసుకెళ్లిపోతుంటారు. అది చూసి దేవాకి కోపం వచ్చినా ఏం చేయకుండా సైలెంట్ గా ఉంటాడు. దేవ వాళ్ళమ్మ ఆద్య ఇంకో బాక్స్ తీసుకెళ్లలేదని ఆ బాక్స్ ని తీసుకొని దేవ దగ్గరికి వస్తుండగా ఆద్యాని తీసుకెళ్లడం చూసి అక్కడ వర్కర్స్ తో ఇంతమంది ఉన్నారు, ఎవరైనా తనని కాపాడండి అని చెప్తే బిలాల్ అక్కడికి వచ్చి నీ కొడుకే ఉన్నాడు కదా అని అంటాడు. దేవ వాళ్ళమ్మ అప్పుడు ఎవరి మీద చేయి వేయద్దని గీత గీసింది నేనే, ఇప్పుడు చేయెత్తమని ఆ గీత జరుపుతుంది నేనే, వీళ్ళు ఆగాలి అని చెప్పడమే లేట్. దేవ ఒక్కొక్కనే ఒకటే దెబ్బ, వాళ్ళు మళ్ళీ లేవరు. అలా అందరినీ కొట్టి ఆద్యాని కాపాడతాడు. ఇంటికొచ్చాక దేవ వాళ్ళమ్మ బిలాల్ పై కోపడుతూ 7 సంవత్సరాల నుంచి పరిగెత్తుతూనే ఉన్నాం, ఆద్యాని తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపో బిలాల్ అని తను కూడా దేవాన్ని తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆద్యాని వాళ్ళ మనుషులు తీసుకురాలేదని ఓబులమ్మకి తెలిసి కొకైన్ ని తీసుకొస్తున్న ట్రక్కుల్ని ఆద్య వైపు పంపిస్తుంది. వాళ్ళొచ్చి బిలాల్ ని అలాగే ఆద్యకి ఆ సీల్ వేసి ఇద్దరిని ట్రక్ లో బంధించి తీసుకెళ్తుంటారు. దేవ వాళ్ళమ్మకి ఆద్యాని అలా ఒంటరిగా విడిచిపెట్టడం కరెక్ట్ కాదనిపించి దేవాని బండి తిప్పమంటుంది. దేవ అతని బండిలో ఉన్న మిసైల్స్ ని ఆ ట్రక్ లపై లాంచ్ చేసి అక్కడికి వెళ్లి వాళ్ళందరినీ షూట్ చేసుకుంటూ పోతాడు. కృష్ణకాంత్ ఓబులమ్మ దగ్గరికి వచ్చి నా కూతురు ఎవరి దగ్గర ఉందో తెలుసా దేవ అని చెప్పగానే ఓబులమ్మ వణికిపోతూ కింద కూర్చుంటే రమ నవ్వుతూ పైకి లేచి తెలుసు, అందుకే ఆ సీల్ ఉన్న బండిలో నీ కూతుర్ని పెట్టి దేవ ఆ బండిని ఆపేలా చేశా, ఇంతకీ ఆ సీల్ ఎవరిదో తెలుసు కదా, వరదరాజు మన్నారని చెప్తుంది. అంటే దేవాకి అలాగే వరదకి రమ గొడవ పెట్టాలనుకుంటుంది. మరోవైపు సీల్ ని ఆపారు, అదెవరంటే నాకు తెలుసు, దేవ, వాడొక్కడే ఆ సీల్ ని ఆపగలడు, అయినా వాడు పెట్టిన రూలే కదా, ఆ సీల్ ని ఆపితే చావాల్సిందే అని వరదరాజు మన్నార్ చెప్తాడు. బిలాల్ ఆద్యాని అక్కడి నుంచి తీసుకెళ్తూ ప్రాణ స్నేహితులైన దేవ అలాగే వరద ఎలా శత్రులయ్యారు అని ఖాన్ సార్ కథని చెప్తాడు.
కాన్సార్ ఇది 1000 ఏళ్ల క్రితం స్టార్ట్ అయింది. దీంట్లో 3 తెగలుండేవి. మన్నార్ తెగ, శౌర్యంగ తెగ, గనియార్ తెగ. ఈ 3 తెగలు ఎంత బలమైనవంటే బ్రిటిష్ వాళ్ళు ఇండియా మొత్తం ఆక్రమించుకున్న ఈ కాన్సార్ లో అడుగు కూడా పెట్టలేదు. ఈ 3 తెగలకు నాయకుడైన శివమన్న నిబంధన అని బుక్ రాసి దీంట్లో ఉన్న రూల్స్ అందరూ పాటించాలని చెప్తాడు. ఒకరోజు శివమన్నార్ చనిపోతాడు. ఒప్పందం ప్రకారం తర్వాత రాజు శౌర్యంగ తెగ నాయకుడైన దారా. కానీ శివమన్నార్ కొడుకైన రాజమన్నార్ నా తండ్రి కుర్చీలో నేనే కూర్చోవాలని శౌర్యంగ తెగలో ఉన్న వారందరినీ చంపేసి తను రాజవుతాడు. అయితే గనియార్ తెగలో 5గురిని తన కింద దొరల్లాగా ఎంచుకుంటాడు. వాలి, గురుంగ్, చీక, రంగ, నారంగ్. అలాగే ఇంకో 3గురిని తన ఫ్యామిలీ నుంచి ఎంచుకుంటాడు. ఓం, భారవ, రుద్ర. అయితే ఒక రోజు రాజమన్నార్ తన కూతుర్ని పిలిపించి నేను ఒక పని మీద బయటికి వెళ్తున్నా, నేను వచ్చేంత వరకు కాంచాని నీ చేతిలో పెడుతున్నా అని చెప్తాడు. రమ వెళ్ళిపోయాక భారవ రాజమన్నార్ తో మీరు మీ కొడుకు వరదకి కూడా ఒక కుర్చీ ఇవ్వాలి, తనకు కూడా దొర అయ్యే హక్కు ఉందని చెప్తే వాడు చిన్నప్పుడే తన కడియాన్ని పడేశాడని కోపడతాడు. అప్పుడు తను చాలా చిన్నవాడు. ఎంతైనా మీ రక్తమే కదా అని చెప్తే రాజమన్నార్ ఆలోచించి వరదాన్ని పిలిపించి నేను తిరిగి వచ్చాక రంగా ప్లేస్ లో వరదాన్ని దొరగా చేస్తానని చెప్పి వెళ్ళిపోతాడు. కానీ రంగాకి తన కుర్చీని వరదాకి ఇవ్వడం నచ్చదు. భారవ అక్కడికి వచ్చి రాజమన్నార్ ఎలాగో కాన్సార్లో లేడు కాబట్టి వరదాన్ని చంపాలని సలహా ఇస్తాడు. ఆ కుర్చీ కోసం రంగా కొంతమందిని తీసుకెళ్లి వరదపై అటాక్ చేసి తన్ని చంపబోతున్నప్పుడు ఒక బెల్ మోగుతుంది. ఆ బెల్ మోగితే ఎవరెవరిని చంపొద్దు, రమ అందరినీ పిలిపించి ఎవరెవరిని చంపొద్దు, అలాగే గొడవలు పెట్టుకోవద్దని సీజ్ ఫైర్ ప్రకటిస్తుంది. సీజ్ ఫైర్ అంటే ఎవరు గొడవ పడకూడదు. కానీ రుద్ర సీజ్ ఫైర్ ఎత్తేయాలని ఓటింగ్ పెడతాడు. ఈ ఓటింగ్ 9 రోజుల తర్వాత జరుగుతుంది. సీజ్ ఫైర్ కొనసాగితే ఎలాంటి యుద్ధాలు జరగవు. ఒకవేళ సీజ్ ఫైర్ ఎత్తేస్తే రాజు కుర్చీ కోసం అందరూ గొడవ పడతారు. దానికోసం అందరూ పెద్ద పెద్ద ఆర్మీని రెడీ చేసుకుంటారు. వరద దగ్గరికి అతని తమ్ముడు వచ్చి మన ఆర్మీ ఎక్కడా అని అడిగితే వరద దేవ దగ్గరికి వెళ్తాడు. దేవ వరద ఎందుకు వచ్చాడని అర్థం చేసుకొని అమ్మకి చెప్పి వస్తా అని వాళ్ళమ్మ దగ్గరికి వెళ్తాడు. వాళ్ళమ్మ దేవాన్ని పంపించొద్దని అనుకున్నా గతంలో తనకి వరద సాయం చేస్తాడని గుర్తు తెచ్చుకొని వెళ్ళరా అని చెప్తుంది. దేవాని కాన్సార్కి తీసుకొచ్చాక వరద తమ్ముడు తన్ని చూసి పెద్ద ఆర్మీని తెస్తావనుకుంటే ఒక్కరిని తెచ్చావేంటన్నా అని కోపంతో ఉంటాడు. ఒక రోజు నారంగ్ కొడుకు విష్ణు ఒక చిన్న పిల్లతో మిస్బిహేవ్ చేస్తుంటాడు. అక్కడే వరద అతని తమ్ముడు అలాగే దేవ ఉంటారు. విష్ణు ఇలాగే రోజు ఒక అమ్మాయిని చంపేస్తుంటాడని దేవకి తెలిసిన మరో క్షణమే ఆలోచించకుండా వెళ్లి విష్ణు మనుషులందరినీ కొట్టి చివరికి విష్ణుని కూడా అందరి ముందే చంపిస్తాడు. ఇంకా సీజ్ ఫైర్ ఓటింగ్ జరగక ముందే విష్ణుని చంపినందుకు దేవాని అలాగే వరద మనుషులందరినీ జైల్లో వేస్తారు. రమ నారంగ్ తో నీ కొడుకుని చంపింది దేవా, వాడిని ఏమైనా చేసుకొని చెప్తుంది. నెక్స్ట్ డే అందరి ముందు దేవాని అలాగే వరదని నిలబెడతారు. నారంగ్ ఒక కత్తిని తీసుకొని విష్ణుని చంపింది దేవా అయినా చంపేటప్పుడు వరద చూస్తున్నాడని వరదని చంపడానికి వెళ్తాడు. మధ్యలో దేవ వచ్చి మీ కొడుకుని చంపింది నేను, నన్నేమైనా చేయండి కానీ వరదని ముట్టుకోకండి ఎంత చెప్పినా వినడు. దేవాని కొట్టి వరద కాలర్ పట్టుకుంటాడో లేదో నిన్నెవడు ముట్టుకోదని చెప్పాను కదరా అని నారంగ్ ని దేవ చంపేస్తాడు. మళ్ళీ వీళ్ళని తీసుకెళ్లి జైలు పడేస్తారు. నెక్స్ట్ డే సీజ్ ఫైర్ ఓటింగ్ కి ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయని వీళ్ళ అంచనా ప్రకారం లెక్క పెడితే ఇద్దరికి సమానమైన ఓట్లు వస్తాయి. కాబట్టి జైల్లో ఉన్న వరద దగ్గరికి రమ వెళ్లి ఒకవేళ రెండు పక్కల సమానమైన ఓట్లు వస్తే నీ ఓట్ సీజ్ ఫైర్ కొనసాగించడానికి వేయని చెప్పి వెళ్ళిపోతుంది. ఓటింగ్ రోజు వస్తుంది. దానికోసం రాజమన్నార్ కూడా వచ్చి ఓటేస్తాడు. అనుకున్నట్టే రెండు వైపులా సమానమైన ఓట్లు వస్తాయి. ఇప్పుడు వరద ఎటు ఓటేస్తే అదే గెలుస్తుంది. ఇక్కడ ఒక ఫ్లాష్ బ్యాక్ లో దేవ వరదతో నీకెటు ఓటేయాలనిపిస్తే అటే వేయి, నీ వెనుక నేనున్నానని చెప్తాడు. వరద సీజ్ ఫైర్ ఎత్తేయడానికి ఓటేస్తాడు. అది చూసి రాజమన్నార్ అలాగే రమ షాక్ అవుతారు. సీజ్ ఫైర్ ఎత్తేసారు కాబట్టి రంగా వరదని తీసుకెళ్లి ఆల్రెడీ జైల్లో ఉన్న వాళ్ళందరికీ డ్రగ్స్ ఇచ్చి వరదపై అటాక్ చేయడానికి పంపిస్తాడు. ఇక్కడ వరద మనుషుల్ని అలాగే దేవాన్ని చంపడానికి సిద్ధంగా ఉంటే మన దేవ కూల్ గా టాటూ వేయించుకుంటుంటాడు. ఆ టాటూ అయిపోయాక వాళ్ళందరినీ చంపి వరద దగ్గరికి వచ్చి తనకు ఒక కత్తి ఇచ్చి ఇద్దరు కలిసి అక్కడున్న వాళ్ళందరినీ చంపేసి రంగాన్ని కూడా చంపేస్తారు. వరద దేవతో నాకు ఈ కాన్సర్ మొత్తం కావాలి దేవా అని చెప్తాడు. మరోవైపు రాజమన్నార్ రమతో కొన్ని విషయాలు చెప్తాడు. అందరికి నా కుర్చీ మీద కన్నుంది, దానికోసం ఒకరికొకరు ఏకమవుతున్నారు. రుద్ర అలాగే అతని మామ. నేను కాన్సర్ నుంచి బయటికి వెళ్ళడానికి కారణం ఒక పెద్ద వెపన్ స్టీలింగ్ జరిగింది. ఆ ఆర్డర్ కాన్సర్ నుంచి వెళ్ళింది, దాని వెనుకుంది వాలి. అలాగే నేను ఎందుకు కాన్సర్ చుట్టూ ఇంత పెద్ద గోడలు కట్టానో తెలుసా, నేను చంపిన శౌర్యంగ తెగలో ఎవరో ఒకరు బ్రతికే ఉంటారు, వాళ్ళు దాడి చేస్తారని. అవును, ఆ రోజు ఆ శౌర్యంగులు వాళ్ళ పిల్లల్ని డ్రైనేజ్ లో దాచిపెట్టారు. అలాగే రమతో నీ భర్త భారవ శౌర్యంగ తెగకి చెందిన వాడని చెప్తాడు. అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే రాజమన్నార్ శౌర్యంగ తెగకి చెందిన దారాన్ని చంపేసి ఉంటాడు. కానీ దారా కొడుకు
కొడుకు ఇంకా బ్రతికే ఉన్నాడు. అతనెవరో కాదు మన దేవానే. ఆ రోజు దేవాని అలాగే వాళ్ళ అమ్మని చంపేయమని రాజమన్నారు వాళ్ళ మనుషుల్ని పంపించాడు. కానీ వరద వాళ్ళ నుంచి కాపాడి దేవాని అక్కడి నుంచి పంపించేస్తాడు. అయితే ఇప్పుడు భార్యతో కలిసి శౌర్యాంగకు తెగకి చెందిన ప్రతి ఒక్కడు రాజమన్నాన్ని అలాగే ఆ కుర్చీని తగలపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అది తెలిసిన రమ మన్నార్ ఆర్మీ మొత్తాన్ని కాన్సర్ చుట్టూ హై అలర్ట్ గా ఉండమని చెప్తుంది. అయితే దేవ వరదకి రాజమన్నారు కుర్చీని ఇస్తానని మాటిచ్చాడు. కానీ ఆ కుర్చీలో కూర్చునే హక్కు దేవాది. మరి ఆ విషయం దేవాకి తెలుసా లేదా తన ఫ్రెండ్ కి ఆ కుర్చీ త్యాగం చేస్తాడా? మరోవైపు ఆ కుర్చీ కోసం ఎంతో మంది యుద్ధానికి సిద్ధమవుతున్నారు. తర్వాత ఏం జరగబోతుందని ఈ క్వశ్చన్స్ అన్నిటికీ మనకి సలార్ పార్ట్ 2 లోనే ఆన్సర్స్ దొరుకుతాయి. మరి ఈ మూవీ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. Please, I kindly request.